తెలంగాణలో పెండింగ్లో ఉన్న 2 లోక్సభ స్థానాల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అయితే ఖమ్మం టికెట్ ఆశించిన జలగం వెంకట్రావుకి షాక్ తగిలింది. వరంగల్, ఖమ్మం ఎంపీ అభ్యర్థుల ఎంపికతో తెలంగాణలో బీజేపీ 17 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించినట్టయింది. ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ను వరంగల్ నుంచి, తాండ్ర వినోద్రావును ఖమ్మం నుంచి బరిలో దించింది. ఖమ్మం నుంచి వినోద్రావు పేరు మొదట్లో పరిశీలనకు వచ్చిన ఆ తరువాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావులో ఒకరికి బీజేపీ టికెట్ ఇస్తుందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా తాండ్ర వినోద్రావుని బీజేపీ ఖరారు చేసింది. ఇక ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా జలగం వెంకట్రావుకు టికెట్ వస్తుందని అంతా భావించారు. జలగం వెంకట్రావు బీజేపీలో చేరినప్పటి నుంచి నాటి నుంచి ఆయనకి టికెట్ వస్తుందని అంచనా వేశారు. అయితే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా తాండ్ర వినోద్రావును బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఇటీవల కాలంలో వినోద్రావు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు జిల్లాలోనే పర్యటిస్తూ పార్టీకి కార్యకర్తకు అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పలు పేర్లు పరిశీలించిన పార్టీ అధిష్టానం వినోద్రావుకు టికెట్ కేటాయించింది. దాంతో జలగం వర్గం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన వినోద్రావు దశాబ్ద కాలంగా సోషల్ వర్కర్గా పలు స్వచ్ఛంద సంస్థల్లో ఉన్నత బాధ్యతలు స్వీకరించారు. గతంలో కొత్తగూడెంలో వ్యాపారవేత్తగా ఉన్న వినోద్రావు సుదీర్ఘ కాలంగా ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నారు. ఇక తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో 3 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు మినహాయిస్తే మిగతా 17 స్థానాల్లో 5 బీసీ, 4 రెడ్డి, 2 వెలమ, 1 బ్రాహ్మణ అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది బీజేపీ. అయితే ఎస్సీలకు సంబంధించిన 3 రిజర్వ్డ్ స్థానాలను మాదిగ సామాజిక వర్గానికి కేటాయించడం ద్వారా మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ తెలిపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మాధురి, బీజేపీ తెలంగాణలోని 17 స్థానాలను ప్రకటించింది. 2 పెండింగ్ లో, ముఖ్యంగా ఖమ్మము, వరంగల్ పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న స్థానాలను నిన్నటి 6వ జాబితాలో ప్రకటించారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు స్థానం ఎవరికి కేటాయిస్తారన్నటువంటి ఒక టెన్షన్ ఉంది అక్కడ ఉన్నటువంటి నేతలకు. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏముంది అంటే, మొదట 4 ఆశావాహులు ముందుకొచ్చినా కూడా చివరి నిమిషంలో మాత్రం తాండూరు వినోద్కు దక్కిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ జలగం వెంకట్రావుకు చివరి వరకు టికెట్ కేటాయిస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. అదే నిమిషంలో చివరి క్షణంలో నిన్న మాత్రం కొత్తగా ఇటు నామా నాగేశ్వరరావు కూడా పార్టీలో చేరి టికెట్ కేటాయిస్తారు. అక్కడ ఇటు తెలుగుదేశం, అదే విధంగా ఖమ్మంలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల చివరి నిమిషంలో నామా నాగేశ్వరరావు కేటాయిస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే అనుకోని విధంగా చివరి నిమిషంలో ఈ తాడూరు వినోద్కు బీజేపీ టికెట్ కేటాయించడం పట్ల బీజేపీ వర్గాల్లో ఇక రాజకీయ దుమారం లేపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక ఆరూరి రమేష్ కు వరంగల్ టికెట్, అదే విధంగా ఖమ్మం నుంచి తాడూరు వినోద్కు కేటాయిస్తున్నట్లు అధిష్టానం ప్రకటించడంతో మొదటి నుండి ఆశలు పెట్టుకున్నటువంటి జలగం వెంకట్రావుకు టికెట్ లభించకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర నిరాశకు చెందినట్టు ఇక్కడ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఖమ్మంలో అంత తనకు మాజీ ముఖ్యమంత్రి కుమారుడే కాకుండా గత ఎన్నికల్లో కూడా గెలిచిన తర్వాత ఆయనకు చివరి నిమిషంలో ఎమ్మెల్యే పదవి కోర్టు ద్వారా దక్కించుకున్నాడు. అయితే ఇక్కడ కూడా తనకు అన్యాయం జరిగింది అన్నటువంటి విషయాన్ని ఆయన అనుచరులు, ఆయన అభిమానులు చెప్తున్నారు. బీజేపీ మొదటి నుండి జలగం వెంకట్రావుకు టికెట్ కేటాయిస్తుంది అన్నటువంటి విషయాన్ని ప్రచారంలో జరిగినా కూడా ఆయన ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత కూడా చివరి నిమిషంలో వినోద్కు దక్కడం పట్ల బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఖమ్మంలో ఇటు కాంగ్రెస్, ఇటు కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీ నుండి మొదటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ బీజేపీ కాకుండా ఆయన మొదటి నుండి ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి వినోద్కు అధిష్టానం కేటాయించడం పట్ల ఇటు బీజేపీలో కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆశావాహులైనటువంటి జలగం వెంకట్రావుకు మాత్రం టికెట్ దక్కపోవడంతో ఆయన అనుచరులు మాత్రం నిరాశలో ఉన్నారని చెప్పవచ్చు. మాధురి, థ్యాంక్ యూ శ్రీనివాస్.